ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ఎఫెక్ట్ మరి పెట్రోల్ డీజిల్ పైన కూడా బాగానే పడుతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే రావడం చూస్తున్నాము. మన దగ్గర ఉన్నటువంటి సరఫరా కనుక అయిపోతే మరి ధరలు పెరుగుతాయంటారా? ఇది నిజమేనా? అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధ ఫలితంగా ఒక పెట్రోల్ డీజిలే కాదు, అన్ని వస్తువుల మీద ప్రభావం పడుతుంది, అన్ని సర్వీసెస్ మీద ప్రభావం ఖచ్చితంగా పడితీరుతుంది. కారణం ఏమిటంటే ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ముడి చమురు, తర్వాత గ్యాస్లు, ఎల్పిజి గ్యాసు, దాంతో ద్రవ ఇంధనం గ్యాస్లో కూడా ద్రవ గ్యాస్ దొరుకుతుంది. అంటే దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ గ్యాస్ కింద మార్చుకుంటారు, లిక్విడ్ గ్యాస్ అంటారు దాన్ని. ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాలు, ఆ వెనుక ఉండేటువంటి దేశాల నుంచి మనకు వస్తాయి. ఇరాన్ మనకు మంచి సప్లయర్. వాస్తవంగా పెట్రోల్ ఉత్పత్తులు, ముడి చమురు మనకు ఎప్పటి నుంచో సప్లై చేస్తుంది. దాంతోపాటుగా గ్యాస్ ఉత్పత్తిలో 50% దాదాపుగా మనకు 40-50% ఇరాన్ నుంచే మనం కొంటున్నాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, యుద్ధం ఒక కారణం అయితే, హర్మోజ్ జలసంధి ఏదైతే ఉందో ఈ జలసంధిని మూసేయడం ఇంకొక కారణం. హర్మోజ్ జలసంధి ఏమిటి? ఇది గల్ఫ్ దేశాలకు దగ్గరలో, ముఖ్యంగా ఇరాన్కు అతి సమీపం లోపల అరేబియా సముద్రాన్ని కలుపుతూ 33 కిలోమీటర్లు మాత్రమే మొత్తం టోటల్గా సముద్రానికి భూభాగానికి మధ్యలో ఉండేటువంటి స్థలం 33 కిలోమీటర్లు. ఈ 33 కిలోమీటర్లు అంటే భూభాగం పూర్తవుతుంది, సముద్ర మార్గం 33 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఒక పాయలాగా వస్తుంది అక్కడ సముద్రం. అది మళ్ళీ మిగతా ప్రపంచంతో కలుపుతుంది. ఈ 33 కిలోమీటర్ల హర్మోజ్ జలసంధి ఏదైతుందో, ఇది ఎంత ముఖ్యమైనది అంటే, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకు కావాల్సినటువంటి ముడి చమురుని, పెట్రోలియం ఉత్పత్తుల్ని 20% మినిమంలో మినిమం, అంటే టోటల్ ప్రపంచ ఉత్పత్తి లెక్క తీసుకుంటే దాంట్లో 20%. మళ్ళీ విడివిడిగా దేశాలకు సపరేట్గా ఉంది. అంటే మన దేశం అయితే 30% దాకా మనం దాదాపుగా దాని మీద డిపెండ్ అయి ఉన్నాం. అదే చైనా తీసుకున్నట్టయితే దాదాపుగా 60%, 70% దాకా చైనా దాని మీద డిపెండ్ అయి ఉంది. జపాన్ తీసుకుంటే ఇంకా ఎక్కువగా ఉంది. ఇలా మిగతా దేశాలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కదానికి పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. మనం ఏంటంటే మొదటి నుంచి కూడా ఒకే దేశం మీద ఆధారపడకుండా చాలా దేశాల నుంచి కొంచెం తీసుకుంటున్నాం కాబట్టి ఒక దేశం మీద ఎక్కువ ఫోర్స్ మనం పెట్టలేకుండా చేస్తూ వచ్చాం. ఈ హర్మోజ్ జలసంధి ఇరాన్ పక్కనే ఉండడం, ఇరాను ఈ జలసంధిని మూసివేసేది అంటే దాన్ని ఏదో అడ్డంగా ఏదైనా పెట్టేసేసి ఆపేయడం కాదు, చెప్పేసింది ఎవరైనా ఈ జలసంధి నుంచి నౌకాయానం చేసినట్టయితే మేము బాంబులు వేసి దాన్ని పేల్చి పారేస్తాం, మీకు రక్షణ ఉండదు, మీ నౌక పోతుంది, నౌకలో ఉండేటువంటి మొత్తం సరుకులనే పోతాయి, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. తర్వాత మమ్మల్ని మాత్రం మీరు ఏమనడానికి వీల్లేదని ఫిబ్రవరి 2వ తారీఖు నాడు, ఇది మార్చి 2వ తారీఖు నాడు దీన్ని ఆపేస్తుంది. మార్చి 2 నుంచి ఇప్పుడు 3 రోజుల నుంచి హర్మోజ్ జలసంధి పూర్తిగా ఆగిపోయింది. 5 నౌకల్ని మీద దాడి కూడా చేయడం జరిగింది, కొంత ప్రాణ నష్టం కూడా జరగడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో హర్మోజ్ జలసంధి నుంచి నౌకలు ఏవైనా తీసుకెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. వివిధ లెక్కలు అంటే వేరువేరు సంస్థలు వేరువేరుగా చెప్తున్నాయి. 150 నుంచి మొదలు పెడితే 750 నౌకల దాకా అక్కడ నిలిపి ఉన్నాయని. ఇప్పుడు అన్ని దేశాలకు సంబంధించిన నౌకలు అవి ఉన్నాయి, చాలా దేశాలకు వెళ్లాల్సినవి ఉన్నాయి. ఒక్క ఎల్పిజి గ్యాసు లేకపోతే పెట్రోలియం ఉత్పత్తులే కాదు, మనం గల్ఫ్ దేశాల నుంచి కొంటున్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా చాలా ఉత్పత్తులు మనం కొంటున్నాం, పప్పు ధాన్యాలు చాలా కొంటున్నాం. అలాగే ప్రపంచంలో దొరికేటువంటి వస్తువులన్నీ కూడా వేరువేరు దేశాల నుంచి వచ్చి ఆ జలసంధి నుంచి బయటకు వచ్చి మిగతా దేశాలకు వెళ్ళిపోయి చాలా ఉన్నాయి. కానీ మేజర్ పాత్ర పెట్రోలియం ఉత్పత్తులు అంటే ముడి చమురు, తర్వాత మిగిలిన గ్యాస్, ఇట్లాంటి వాటికి ఎక్కువ భాగం ఉంది. మిగిలినటువంటి చాలా వస్తువులు కూడా అక్కడి నుంచి వస్తాయి. తర్వాత మన దేశం నుంచి మిగతా దేశాల నుంచి కూడా ఉత్పత్తులు అక్కడికి వెళ్తాయి, ఎగుమతులు వెళ్తాయి. ఇప్పుడు ఎగుమతులు అయిపోయినాయి. ముఖ్యంగా బాసుమతి రైసు ఇరాన్కి మనం చాలా పెద్ద ఎత్తున సప్లై చేస్తాం. వాళ్ళ అవసరాల్లో 70-80% మన దేశం నుంచి వెళ్తుంది. ఇప్పుడు బాసుమతి అంతా కూడా రైతుల దగ్గర కుప్పలుగా పడుతుంది. ఈ యుద్ధం ఆగిపోతే తప్ప ఈ మూమెంట్ అనేది జరిగే పరిస్థితి లేదు. ఇలాగ ఎగుమతులకి కష్టం వచ్చింది, దిగుమతులకి కష్టం వచ్చింది. హర్మోజ్ జలసంధి చాలా ముఖ్యమైనది. ఎందుకు ఇరాన్ దీని మీద ఒత్తిడి చేస్తుంది, ఎందుకు ఆపేస్తుంది, దీనివల్ల ఏమిటి ఇరాన్కు లాభం అంటే, ఇరాన్ దగ్గర అమెరికాను ఎదిరించి నిలబడగలిగే కెపాసిటీ లేదు. అంత సైనిక శక్తి కానీ, అన్ని మిసైల్స్ కానీ, అంత ఆయుధ సంపత్తి కానీ తన దగ్గర లేదు. కానీ అమెరికాను దిగివచ్చేట్టు చేసుకోవాలి, ఇజ్రాయెల్ని దిగివచ్చేట్టు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ దేశాలు ప్రతిరోజు మిసైల్స్ ద్వారా దాడి చేస్తున్నాయి. ఇప్పటికే 1000 మందికి పైగా పౌరులు ఇరాన్లో మరణించారు. తర్వాత అనేక బిల్డింగ్స్ను కొట్టిపారేశాయి. ఒకవైపు ప్రాణ నష్టం జరుగుతుంది, ఇంకోవైపు ఆర్థిక నష్టం జరుగుతోంది. ఇరాన్కు సంబంధించినటువంటి
సైనిక స్థావరాల మీద కూడా దాడి చేస్తోంది. ఎప్పుడు నిలవలైపోతాయో తెలియదు, ఎప్పుడు ఎదిరించే శక్తి తగ్గిపోతుందో తెలియదు. కానీ అలా ఓడిపోవడం ఇరాన్కి ఇష్టం లేదు. 37 సంవత్సరాలుగా తమ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆయతుల్లా ఖొమైనీని హత్య చేసి, తమ మత గురువు, తమ నాయకుడు, తమ సుప్రీంని పాశవికంగా హత్య చేసి, నమ్మించి మోసం చేసి యుద్ధమే చేయడం లేదని అంతకు ముందు రోజు దాకా చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో చివరికి ఇరాన్ ఒప్పుకుంది కూడా. మేము ఏదైనా మేము చేస్తున్నట్టు ప్రయోగాలు ఏమి ఉన్నాయో అనుప్రయోగాలను మేము ఆపేస్తాం, మీరు సంవత్సరానికి ఒకసారి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు, మాకేమీ అభ్యంతరం లేదు అని కూడా ఒప్పుకుంది. అంతకుముందు పెట్టినటువంటి షరతులు ఏమి, దీనికి మీరు ఒప్పుకున్నట్టయితే మేము యుద్ధం చేయం అని అమెరికా చెప్పింది. కానీ ఆ మాట మీద నిలబడలేదు. అంటే అమెరికా ఉద్దేశం అణు ఒప్పందం కుదరడం కాదు, అంతకు మించి అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ పరిస్థితుల లోపల ఇప్పుడు ఇరాను ఒక గుణపాఠం నేర్పాలనుకుంటుంది అమెరికాకి, ఇజ్రాయెల్. అందువల్ల హార్మూజ్ జలసంధిని ఆపేసినట్టయితే, ఇక్కడి నుంచి నౌకలు ప్రయాణం చేయడానికి వీలు లేకుండా చేస్తే ప్రపంచ దేశాలన్నిటి మీద దీని ప్రభావం పడుతుంది. ఇంధనం ఎప్పుడైతే ఉండదో మొత్తం ప్రయాణానికి అయ్యేటువంటి ఖర్చులు కానీ, ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చులు కానీ విపరీతంగా పెరిగిపోతాయి. అది భూమార్గం కావచ్చు, లేకపోతే జల మార్గం కావచ్చు, లేకపోతే వాయు మార్గం కావచ్చు. అన్ని మార్గాల లోపల విపరీతమైన రేట్లు పెరిగిపోవడం వల్ల, ఖర్చులు పెరిగిపోవడం వల్ల దేశాలే చతికిల పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని దేశాలు అమెరికా మీద ఒత్తిడి చేస్తాయి, అన్ని దేశాలు ఇజ్రాయెల్ మీద ఒత్తిడి చేస్తాయి. మీరు హార్మూజ్ జలసంధిని తెరిపించండి. ఎలా తెరిపించగలుగుతుంది? పక్కనే ఉండే ఇరాన్కు ఉన్నటువంటి కెపాసిటీ వేరే దేశాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని ఆపడం చాలా కష్టం. ఒక్క క్షణం ఆపడానికి లేదది. ఎప్పుడెప్పుడు నౌకలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో తెలియదు. ఒకసారి ఉన్న నౌకలన్నింటినీ పంపించేసి మేము వెళ్ళిపోతాం అనే పరిస్థితి ఉండదు. తిష్ట వేసుకుని అక్కడ కూర్చుంటే ఇరాన్ దాని మీద దాడి చేస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల లోపల దాన్ని ఆపడం అంత సులభమైన విషయం కాదు. కానీ ప్రపంచం మీద ఒత్తిడి తెచ్చి ఎలాగైనా సరే మధ్యవర్తిత్వం వహించి ఈ యుద్ధాన్ని ఆపేటట్టుగా చెయ్యాలి. నేను చెప్తాం కాకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి అమెరికా వాళ్ళు ఈ యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చేటట్టుగా చేయాలనేది లక్ష్యంతో ఇరాన్ ఒకవైపు ప్రయాణం చేస్తోంది. కాబట్టి హార్మూజ్ అనేది జలసంధి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయే ప్రవర్తన ఏర్పడుతుంది. ఇండియన్స్కి ఏంటంటే ఇంకా 45 రోజుల దాకా ఉంది అని అంటున్నారు, నిల్వలు ఉన్నాయంటున్నారు. ఆ నిల్వలు ఉంటావు ఇంత ఈ లోపుగా ఆల్రెడీ రష్యాకు ఆర్డర్స్ ఇచ్చామని చెప్తున్నారు. కాబట్టి ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మార్కెట్లో ఇప్పటికే $90 నుంచి $100 దాకా ఒక బ్యారెలు ముడి చమురు రేట్లు పెరిగిపోయాయి. ఇది ఇంకా పెరిగిపోయి $200 దాకా కూడా వచ్చే అవకాశం ఉన్నాయంటున్నారు. అప్పుడు ప్రపంచం గడగడలాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి వచ్చినట్టయితే చిన్నా చితక దేశాలన్నీ కూడా పూర్తిగా చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద దేశాలకు కూడా చాలా పెద్ద దెబ్బ ఇది. అమెరికా బయటపట్టలేదు, కానీ దాదాపుగా లక్షల కోట్లు విలువైనటువంటి ఇప్పటికే డబ్బు దీనివల్ల ఖర్చు అయిందని చెప్తున్నారు. కొంతమంది 9 లక్షలు అంటే, కొంతమంది 19 లక్షలు అంటున్నారు. కోట్లు ఎంత మొత్తం ఖర్చు అయిందో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హార్మూజ్ జలసంధి ఎంత తొందరగా ఓపెన్ అయితే అంత తొందరగా ప్రపంచానికి విముక్తి కలిగే అవకాశం ఉంది. అందుకోసం ప్రయత్నాలు చేయాలనే ఉద్దేశంతో ఇరాన్ దీని మీద పూర్తి తన సామర్థ్యాన్ని దాని మీద ఉపయోగిస్తోంది. ఈ పరిస్థితుల్లో హార్మూజ్ జలసంధి ఓపెన్ అయితే తప్ప ప్రపంచ దేశాల లోపల రేట్లు పెరిగేటువంటి అవసరం. ముడి చమురికి, గ్యాస్కి, గ్యాస్ అంటే ఊరికే మన ఇళ్లలో వాడుకునే గ్యాసే కాదు, ఇండస్ట్రీస్ నడిచేటువంటి గ్యాస్ కూడా దీంట్లోంచి వస్తుంది. ఆ ఇండస్ట్రీస్ అన్ని ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇండస్ట్రీస్ ఆగిపోతే కార్మికులంతా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. భయంకరమైన స్థితిలో ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ విముక్తి ఏంటంటే యుద్ధం ఆగిపోవడం ఒక్కటే మార్గం. థ్యాంక్ యూ.